మేడం అంటే చాలామంది జిమ్ గూడా ట్రై చేస్తా ఉంటారు. అంటే కొన్ని జుంబా క్లాసెస్ గానీ, ఇంకా వేరే చాలా ఆప్షన్స్ గూడా చేస్తా ఉంటారు. యోగా మేబీ నాట్ సూటబుల్ ఫర్ మీ అని. సో, ఏది బెస్ట్ మేడం? నా పరంగా నేను ఈ 10 ఇయర్స్ జర్నీలో చూసినటువంటి ఎన్నో కేసెస్, అలాగే ఎందరినో నేను చూస్తున్నటువంటి దాని ప్రకారం చదివినటువంటి బుక్స్, యోగ విద్య నేర్చుకున్నటువంటి ఋషుల పరంపర ప్రకారం మనం ఏదైతే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంజాయ్ చేస్తూ చేసేటువంటి యాక్షన్ ఏదైతే ఉంటుందో అదే యోగం. సింపుల్‌గా అదే యోగం అండి. మీరు జిమ్‌కి వెళ్తున్నారు. ఒక డిసిప్లిన్ మేనర్‌గా లెగుస్తున్నారు. చక్కగా డ్రెస్ చేసుకుంటున్నారు. మీరు ప్రోటీన్ ఫుడ్ మీద ఫోకస్ చేస్తున్నారు. వెళ్ళిన తర్వాత కాన్స్టెంట్‌గా, కాన్షియస్‌గా మీరు ఆ వర్కౌట్ మీద వర్క్ చేస్తున్నారు. జుంబాకి వెళ్తున్నారు. చక్కగా ఎంజాయ్ చేస్తూ మీ యొక్క బాడీ మూవ్‌మెంట్స్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. స్విమ్మింగ్‌కెళ్తున్నారు. ఆ వాటర్‌లో ఉన్నంత సేపు మీ సెల్ఫ్‌తోనే మీరు ఉండి మీ మజిల్స్‌ని చక్కగా మూవ్‌మెంట్ ఇచ్చుకుంటూ వెళ్తూ ఉన్నారు. సో, ఎవ్రీవేర్ ఎక్కడ యోగా లేదు. ప్రతి యాక్షన్‌లోనూ యోగా ఉంది. సో, ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ. యాక్టివిటీస్ అయినా కానివ్వండి, మనకి 100% మనకి ఖచ్చితమైనటువంటి ఆరోగ్యాన్ని అందిస్తాయి. అలాగే మన యొక్క లైఫ్ స్టైల్‌ని చాలా వరకు అవి ఇన్‌స్పైర్ చేసే విధంగా ఉంటుంది. యోగ సాధన ప్రకారం ఏంటి అంటే, మనం అక్కడ చేసేటప్పుడు కేవలం మన యొక్క ఫిజికల్ ఎంజాయ్‌మెంట్ ఉంటే, యోగాలో ఫిజికల్ ఎంజాయ్‌మెంట్‌తో పాటు మెంటల్ ఎంజాయ్‌మెంట్ అంటే లైక్ ఎలా అంటే, మనం శ్వాసని ఒక ఆసనాలో ఉన్నప్పుడు బాడీ మూవ్‌మెంట్‌ని, అలాగే మన యొక్క దృష్టి ఎక్కడ పెట్టాలి అని. ఇలా ప్రతి పాయింట్ మీద మన సెల్ఫ్‌తో ఎక్కువగా మనం జర్నీ చేసేటువంటిది యోగ సాధన.